హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం హిందీ 9th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతికి సీక్ అనేటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ప్రకృతికి సీక్, ప్రకృతి అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న పరిసరాలేనమాట. చెట్లు, నదులు, కొండలు, పర్వతాలు, ఇదంతా కూడా ప్రకృతే. సో ఆ ప్రకృతి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ ప్రకృతి మనకేం నేర్పిస్తుంది, ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. యహాపై దేఖియే బచ్చో, ఇక్కడ చూసినట్లయితే ఒక ఇమేజ్ ఇచ్చున్నారు. ఏంటిది? సముద్రం. సముద్రంలో మత్స్యకారులు అంటే చేపలు పట్టేవాళ్ళు పడవలో ప్రయాణిస్తూ ఉన్నారనమాట. సో చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్కి సంబంధించి చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై, ఇక్కడ ఈ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది? వే క్యా కర్ రహే హై, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇసిసే క్యా సందేశ్ మిల్తా హై, సో దీని నుంచి మనకి ఏం మెసేజ్ వస్తుంది అంటే నేర్చుకోవచ్చు, ఏం మెసేజ్ నేర్చుకోవచ్చు? ఏం మెసేజ్ నేర్చుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు సముద్రపు అలల్ని అధిగమించుకుంటూ వెళ్తారు సముద్రం లోపలికి. సో ఆ అలలు ఎప్పుడు ఒకేలా వస్తాయా అంటే లేదు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి చిన్న అలలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి. సముద్రం అన్నాక ఎన్నో ప్రమాదాలతో కూడుకొని ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ. అయినా కూడా వాటన్నిటినీ కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళి వేటాడి ఆ చేపలు పట్టుకొని తీసుకొచ్చుకుంటేనే వాళ్ళ ఇల్లు గడుస్తుందన్నమాట. అంటే వాళ్ళ జీవనోపాధి అదే. అది ఎప్పుడు వాళ్ళు ఆ డబ్బులు సంపాదించుకోగలరు అవి అమ్మి? వాళ్ళు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకెళ్తారో అప్పుడు మాత్రమే అవి సాధించుకోగలరు. అలాగే మన జీవితం కూడా మనము ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో, కష్ట నష్టాలు, ఇవన్నీ ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే మనము ఏదైనా కూడా సాధించగలము. यहाँ पे देखिए उद्देश्य, प्रकृति की सीख, इस पाठ का मुख्य उद्देश्य क्या है? प्रकृति के कण कण में कुछ न कुछ संदेश छिपा होता है. ये पर्वत, नदियाँ, झरने, पेड़ आदि हमसे कुछ कहते हैं. इनके संदेशों से हम जीवन सफल बना सकते हैं. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ లెసన్ వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రకృతికే కణ్ కణమే అంటే ప్రకృతి యొక్క, నేచర్ యొక్క అణువులో కూడా ఏదో ఒక మెసేజ్ అనేది ఉంటుందట, ఏదో ఒక సందేశం నిండి ఉంటుంది. ఈ పర్వతాలు, నదులు, ఝరణ అంటే జలపాతం, జలపాతాలు, చెట్లు, ఇవన్నీ కూడా మనకేదో చెప్తున్నాయట. సో అంటే ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నాయట. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అణువణువు ఇచ్చేటువంటి ఆ సందేశాలని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మనం జీవితంలో సక్సెస్ అవ్వగలము, విజయం సాధించగలము అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం సో యహ ఏ కవితా పాఠ హై, ప్రకృతికి సీఖ్ ఏ కవితా పాఠ హై. ఇది ఒక పోయం అన్నమాట. మనకి ఇక్కడ చూడండి, పోయం ఈ విధంగా ఉంది. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ, समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग, समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग, पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार, पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार, नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार, नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. చూడండి, ఎంతో అద్భుతమైనటువంటి ఈ కవితని ఎవరు రాశారు అంటే ఇక్కడ కవి కౌన్ హై? కవి సోహన్ లాల్ ద్వివేది జీ హై. ఈ కవితని రాసినటువంటి కవి ఎవరు అంటే సోహన్ లాల్ ద్వివేది. ఇంకా జీవన్ కాల్ క్యా హై, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు అంటే 1906లో ఆయన జన్మించారు, 1988లో ఆయన మరణించారు. 1906 को उनका जन्म हुआ था, 1988 को उनकी मृत्यु हो गई. इनकी प्रसिद्ध रचनाओं में से एक है सेवाग्राम. ఆయన రచించినటువంటి ముఖ్యమైన రచనలలో ఒకటి సేవాగ్రామ్. ఆయనకి లభించినటువంటి పురస్కారాలు ఏంటి అంటే పద్మశ్రీ.
సో ఇది మనకి ప్రకృతికి సీక్ యొక్క కవిత యొక్క కవి పరిచయం అన్నమాట. ఇప్పుడు మనం పోయం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. పర్వత్ కెహతా శీష్ ఉఠాకర్ తుమ్ భీ ఊంచే బన్ జావో. ఇక్కడ ప్రకృతిలో ఒక పార్ట్ అయినటువంటి పర్వతాలు అవి మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నాయి అంటే శీష్ ఉఠాకర్. శీష్ అంటే ఏంటి అంటే తల, మన తల. సో పర్వతాలు ఎలా ఉంటాయి? ఎత్తుగా ఉంటాయి, పెద్ద పెద్దవిగా ఉంటాయి. వాటిని చూడాలంటే మనం ఎలా చూస్తాం? తల పైకెత్తుకొని చూస్తాము. సో అది మనకి ఏం చెప్తుంది అంటే శీష్ ఉఠాకర్ తుమ్ భీ ఊంచే బన్ జావో. నువ్వు కూడా తల ఎత్తుకొని జీవించు. అంటే తల ఎత్తుకొని మనం ఎప్పుడు జీవిస్తాము? మనము ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, ఒకానొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం గొప్పగా ఫీల్ అయ్యి అప్పుడు గర్వంగా తలెత్తుకొని జీవిస్తాము. మంచి పనులు చేసి సక్సెస్ఫుల్ అయ్యి అప్పుడు మనల్ని ఎవరైనా చూడాలన్నా అంటే మనల్ని ఒక ఐడల్గా తీసుకుంటారనమాట. ఇక్కడ ఎత్తుకి ఎదగడము అంటే ఏంటి? ఎత్తు పెరగడము అని కాదు. మనము ఒకరికి ఐడల్గా మారాలి, ఒకరు మనల్ని ఐడల్గా తీసుకోవాలి, నేను వాళ్ళలా అవ్వాలి అనుకోవాలి, అంతెత్తుకి మనం ఎదగాలి. సో తల పైకెత్తుకొని మనం కూడా జీవించాలి అని పర్వతాలు మనకి చెప్తూ ఉన్నాయట. సాగర్ కెహతా హై లహరా కర్ మనుమే గెహరాయి లావో. సాగర్ క్యా కెహతా హై. సో సముద్రాలు దూరం నుంచి చూసామనుకోండి చాలా శాంతంగా కనిపిస్తాయి, పైనే ఉన్నట్టుంటాయి, కానీ అవి ఎంతో లోతుగా ఉంటాయి, వాటి లోపల ఎంతో సంపద ఉంటుంది. సో మనం కూడా అలా ఉండాలి. హమారే మన్ మే वैसी गहराई लाना है, इस तरह सागर बता रहा है. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఉఠ్ ఉఠ్ గిర్ గిర్ తరళ్ తరంగ్ అంటే పైకి ఎగసి పడుతున్నటువంటి ఆ అలలు, సముద్రపు అలలు అనేవి ఎలా వస్తాయి? ఎంతో ఎత్తుకొస్తాయి, తర్వాత అలాగే కిందికి వచ్చేస్తాయి, ఎగసి పడుతూ ఉంటాయి. ఆ ఆ కెరటాలు అనేవి పైకి కిందికి వస్తూ ఉంటాయి, ఆ వేవ్స్ అనేవి సముద్రపు అలలు. సో ఆ అలలు మనతో అంటున్నాయట, భర్లో భర్లో అప్నే దిల్ మే మీఠే మీఠే మృదుల ఉమంగ్. మీ మనసులో కూడా ఆ తీయటి కోరికలు అనేవి నింపుకోండి అని చెప్పి ఆ ఎగసి పడేటువంటి ఆ కెరటాలు మనకి చెప్తూ ఉన్నాయట. పృథ్వీ కెహతీ ధైర్య న ఛోడో కితనా హీ హో సిర్ పర్ భార్. పృథ్వీ కౌన్ హే? భూమా అంటే పృథ్వీ అంటే ఏంటి? భూమి. సో భూమి మనతో అంటోంది ఏమని? ధైర్య న ఛోడో కితనా హీ హో సిర్ పర్ భార్. సో ఈ భూమి ఈ ప్రపంచాన్నంతటినీ మోస్తూ ఉంది. అంటే అంత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తనపై మోస్తూ ఉన్నప్పటికీ ఆ భూమి అనేది ఎప్పుడూ ధైర్యాన్ని విడవదు. అదేవిధంగా భూమి మనకు కూడా చెప్తుంది, ఎప్పుడూ ధైర్యాన్ని వీడవకు. నీ తలపైన ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ ధైర్యాన్ని విడవకూడదు, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నభ్ కెహతా హే ఫైలో ఇత్నా ఢకులో తుమ్ సారా సంసార్. నభ్ అంటే ఏంటి? ఆకాశము. ఆకాశం చెప్తోందట, ఏం మెసేజ్ పాస్ చేస్తుందట? ఫైలో ఇత్నా ఢకులో తుమ్ సారా సంసార్. ఆస్మాన్ కితనీ దూర్ ఫైలా హువా హై. ఆకాశం ఎక్కడి దాకా వ్యాపించి ఉంది, మనం ఎక్కడి దాకా చూస్తే అక్కడి దాకా మనకు ఆకాశం కనిపిస్తూనే ఉంటుంది. అలాగా నువ్వు కూడా అంటే నీ విజయాన్ని ప్రపంచమంతా చాటి చెప్పు. ఎంత దూరం అయితే ఆకాశము వ్యాపించి ఉందో, ఎంత దూరం ఆకాశం కనిపిస్తూ ఉంటుందో, నీ విజయానికి కూడా అలా హద్దులు లేకుండా సక్సెస్ సాధిస్తూ ఉండాలి అని చెప్పి ఆకాశం చెప్తూ ఉందట. చూసారా, ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి అణువు కూడా మనకి ఏదో ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తూ ఉంది. సో ఇది మనకి ప్రకృతికి సీక్. ఇలాంటివి మనకి ఎన్నో ఉన్నాయి ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణాలు. అవన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే జీవితంలో సక్సెస్ సాధిస్తాము అని చెప్తున్నారు. ఓకేనా పిల్లలు? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోలో మనం నెక్స్ట్ లెసన్లో కలుద్దాము. థ్యాంక్ యూ.